హాయ్ హలో వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ విజయారెడ్డి. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ వచ్చి వెరీ స్పెషల్ గెస్ట్ అనే చెప్పాలి. అదేనండి, ఎవరో కాదు, మన దత్తన్న. బీజేపీ సీనియర్ లీడర్, మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత హర్యానా గవర్నర్ అయిన వాళ్ళ గారాల పుత్రిక బండారు విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. యా, ఎలా ఉన్నారండి? యా, మీరు బాగున్నారు. చూస్తేనే చాలా క్యూట్గా. సో అలై బలై. సో ఈ అలై బలైతో ఫోకస్ అంతా మీ వైపు మళ్ళీంది, ఎందుకంటారు? ఏమో కొత్తగా మీడియా మిత్రులు నాపై చూపించిన ప్రేమ అనుకుంటా. పోయిన సంవత్సరం కూడా ఆర్గనైజ్ చేసినాము, ఇంతే ఫ్రంట్ ఫేస్గా ఉండి చేసినాము. 5-6 ఇయర్స్ నుంచి నాన్నతో ఉండి పని నేర్చుకోవడం జరిగింది. పోయినసారి కూడా సేమ్ ఇట్లాగే గవర్నెన్షియల్ పోస్ట్లో ఉన్నారు ఆయన, డైరెక్ట్గా అన్నీ చేయకూడదు కాబట్టి అదో కమిటీ ఫామ్ చేసి దానికి చైర్పర్సన్గా నేను ఉండి చేశాను. ఈసారి కూడా అదే కంటిన్యూ అవ్వడం జరిగింది. మా వంతు ప్రయత్నం మేము చేసినాం, అందరినీ రీచ్ అవ్వాలి, అందరికీ ఇన్విటేషన్స్ పంపాలి, కార్యక్రమాన్ని ఘనంగా చేసి మన సంస్కృతిని అందరికీ చూపించాలి అని అనుకున్నాం. అది దాంట్లో భాగంగా నన్ను గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది. సో కానీ ఇంకొక మాట కూడా వినిపిస్తుంది, దత్తన్న వారసురాలిగా విజయలక్ష్మి గ్రాండ్ ఎంట్రీ ఇంకా ఉండబోతుంది మెల్లగా. అంటే మీ బీజేపీ వాళ్ళందరికీ మీరు సుపరిచయస్తులే, మీ పెళ్ళికి వచ్చారు అందరూ మీరు అక్కడ, కానీ మిగతా వాళ్ళకి కూడా ఇదొక ప్లాట్ఫాము, అంటే పరిచయ వేదిక కూడా అయ్యింది అనేది అంటున్నారు. ఏంటి మీకు రాజకీయాల మీద నిజంగానే ఆసక్తి ఉందా? ఇదే అందుకే ఈ ప్రచారం వస్తుందా? రాజకీయం అంటే నేను సేవా దృక్పథంతో చూస్తా. సేవ చేయగలిగే చాలా పెద్ద ప్లాట్ఫామ్, అంటే చాలామందికి రీచ్ అయ్యే ప్లాట్ఫామ్ పాలిటిక్స్. అట్లాంటి పొలిటికల్ ఎంట్రీ అంటే నేను ఇంతకుముందే ఇచ్చున్నాను. సంస్థాగతంగా పార్టీలో పనిచేస్తున్నా, సామాజిక సేవలో వైష్ణవ్ బండారు ఫౌండేషన్ మీద ఆల్రెడీ పనిచేస్తూ ఉన్నాము. వారసత్వము అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పిన, దత్తాత్రేయ గారు ఐడియాలజీ తీసుకొని ఉన్న ప్రతి ఒక్కరు ఆయన వారసులే. రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా మాత్రం ఆ పరంగా చూస్తే వారసురాలను ఒక్కదాన్ని. ఆయన ఐడియాలజీ అనుకొని పార్టీ కోసం, దేశం కోసం, ప్రజల కోసం ఏ విధంగా పనిచేస్తున్నారో వాళ్ళందరూ ఆయన వారసులే. ఆ లెక్కను చూస్తే నాకన్నా ముందు చాలామంది వారసులు ఉన్నారనే చెప్పాలి. సో అంటే మీకు నాన్నగారు ఆల్రెడీ సక్సెస్ఫుల్ లీడర్ కాబట్టి మీకు ఈజీ అనిపిస్తుందా? అంటే పొలిటికల్ ప్లాట్ఫామ్ ఒక దత్తన్న కూతురుగా ఈజీనా, లేదంటే బయటి వాళ్ళకే ఈజీ అనుకుంటున్నారా? అంటే భారతీయ జనతా పార్టీలో వారసత్వ రాజకీయాలు ప్రోత్సహించే పార్టీ కాదు. ఎవరైనా చిన్న అయినా పెద్ద అయినా ఎవరి కూతురైనా, నరేంద్ర మోడీ గారి కూతురున్నా కూడా వాళ్ళు ఫస్ట్ కార్యకర్తగానే స్టార్ట్ చేస్తుంది పార్టీ. అది మా పార్టీ ఫిలాసఫీ, దాన్ని మేము గౌరవిస్తాం కూడా, అదే కరెక్ట్ అని కూడా భావిస్తాం. కాబట్టి దత్తన్న కూతురుగా అంటే యాక్చువల్లీ బ్యాక్డ్రాపే, క్యాలిబర్ ఉన్నా ఏదున్నా కూడా వారసత్వ రాజకీయాలు అన్న పాయింట్ మీద కొంచెం వెనకడిగేయాల్సి వస్తూ ఉంటుంది. బట్ స్టిల్ ఏదున్నా మన క్యాలిబరు, మనం పని చేయగలిగింది, మనం నిజంగా పార్టీకి సరిపోతామా లేదా, సేవకు పనికొస్తామా లేదా అన్నది తెలియాల్సిన జర్నీ చాలా ఉంది. ఇప్పుడు మాత్రం నేర్చుకోవాలి ఇంకా. ఓకే, ఈ అలై బలై మీరు లాస్ట్ టైం కూడా దాన్ని కండక్ట్ చేశారు. నాకు తెలిసి 15 ఇయర్స్ అయింది కదా స్టార్ట్ చేసి. మధ్యలో కోవిడ్ కారణంగా 2 మిస్ అయినాయి. ఒకటి తమ్ముడు తర్వాత ఒకసారి చేయలేదు, తర్వాత మొన్న పాండమిక్ తర్వాత ఒకసారి చేయలేదు. తమ్ముడు అంటే గుర్తుకొచ్చింది, నాన్నగారు కూడా చాలా, మీ ఇద్దరు కూడా లేట్గా కలిగిన కొంత నాన్నది, అంటే ఎట్లా సస్టైన్ అయినరు ఆ బాధను తెలుసుకోవడానికి, అంటే అది ఎలా మీరు సస్టైన్ అయ్యారు యాక్చువల్గా ఆ బాధ నుంచి కోలుకోవడానికి? అది అంటే చాలా గట్టి దెబ్బ మాకు, కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఇబ్బంది కాదు. అంటే ఒక విషయం ఏం జరిగిందండి అసలు అంత చిన్న ఏజ్లో? అది అంటే హెరిడిటరీ ప్రాబ్లము అమ్మకు ఉన్నది, కార్డియాక్ సమ్ జెనెటికల్ ఇష్యూ, వాళ్ళ 4 సిస్టర్స్కి ఉన్నది. దాన్ని అన్ఫార్చునేట్లీ హీ హ్యాడ్ ఇట్ నాట్ లెస్ దెన్ 6 to 8 minutes గ్యాప్లో సేమ్ నా షోల్డర్ మీదనే పడ్డాడు ఆయన. పడి మేము అక్కడి నుంచి కేర్ ముషీరాబాద్ తీసుకుపోయే, అక్కడే ఉన్నారు అప్పుడు? నా మీదనే పడ్డాడు, నా మీదే జరిగింది. నానున్నాడు అక్కడే. నాన్న మేమందరం కలిసి హాస్పిటల్ తీసుకుపోయినాం. 6 to 7 minutes గ్యాప్ అనుకుంటా, అంతే, దానిలోపే ప్రాణం పోయింది. కార్డియాక్ ఇష్యూ వి లాస్ట్. సో ఇప్పుడు తమ్ముడి పేరు మీద మీరు ఒక ఎన్జిఓ వైష్ణవ్ బండారు ఫౌండేషన్స్ అని ఇంకా రిజిస్టర్ చేయలేదు, కానీ మా ఉద్దేశం ఏంటంటే మేము ఎట్లాగో ఆయనను మర్చిపోము, ఆయన తెలిసిన క్లోజ్ సర్కిల్ కూడా ఎవరు ఆయనను మర్చిపోవద్దు అని చెప్పి, ఎవరైనా క్లోజ్ అసోసియేట్ ఉండి వాళ్ళకి ఇబ్బంది ఉంది చదువు పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, ఇంకేదైనా మేము చేయగలిగినంత సహాయం వరకు
తన పేరు మీద చేయాలి అని చెప్పి ఆలోచనతోటి మా క్లోజ్ సర్కిల్ వరకే ఇప్పటి వరకు ఉన్నాము, దాన్నే ఎక్స్టెండ్ చేయాలి అన్న ఆలోచనలో ఉన్నాము అన్నమాట. సో మీకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఎట్లా నానేమన్నా ఎంకరేజ్ చేశారా? మీకు నాన్న చిన్నప్పటి నుంచి చూసి నేను కూడా వస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన వచ్చిందా ఎట్లా? అంటే భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ నన్ను బాగా ఇన్స్పైర్ చేస్తుంది. అంటే మన కల్చరు ట్రెడిషన్ ఏదున్నా అంటే నాకు మెయిన్గా ఏంటంటే హిందూయిజం ఇస్ నాట్ అ రిలీజియన్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే మన జీవన విధానమే హిందూయిజం అని చెప్పేదైనా, మన సంస్కృతిని ప్రోత్సహించే విధంగా అయినా, అంటే పార్టీ ఫస్ట్, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అన్న ఫిలాసఫీ ఉన్నది. ఇట్లాంటివన్నీ బాగా ఇన్స్పైర్ చేసినాయి. అట్లాంటివే యాక్చువల్గా రాజకీయంలో రావాలా, అట్లయితేనే ప్రజలకు దగ్గరగా ఉండి వాళ్ళకి సేవ చేయగలుగుతాము అన్న ఇంట్రెస్ట్ ఉండింది. నిజంగా చెప్పాలంటే నాన్న నెవర్ ఇంటూ పిక్చర్. ఆయన ఏ రోజు ఇట్లా రావాలి చేయాలి అన్న ఆలోచన లేకుండా ఈరోజు కూడా వస్తా చేస్తా అంటే నీ ఇంట్రెస్ట్ బట్టి నీ ఐడియా బట్టి ఎట్లా చేసుకుంటే అట్లా అంటారు, దాన్ని ఇట్లా చేయాలి ఇట్లాగే ఉండాలి అని మాత్రం అనడు. ఏమైనా టిప్స్ ఇవ్వడం కానీ సలహాలు ఏమి? నా కుటుంబ పరంగా నా వైవాహిక జీవితం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నేను ఎట్లుండాలి, అంత నా ఆరోగ్యం బాగుండాలి, ఇంతవరకే గైడ్ చేస్తాడు. కానీ పాలిటిక్స్లో ఇది ఉండాలి ఇట్లా చేయాలి అని మాత్రం లేదు. అంటాడా? వెళ్తుంటే మీరు నాకు తెలిసి సంగ్రామ యాత్ర కనుక వెళ్ళున్నారు కదా, ఎందుకు తల్లి రిస్క్ అది అని ఏమైనా అంటుంటారా? లేదు, ఆ పరంగా అయితే చాలా సంతోషపడతాడు. అంటే పార్టీ వాళ్ళందరినీ కలుస్తుంది, మామూలు కార్యకర్తగా పోతుంది, పని నేర్చుకుంటుంది అని అట్లా చాలా సంతోషపడతాడు. పార్టీలో తిరుగుతున్నారు. ఎలా అనిపించింది? సంగ్రామ యాత్రకు వెళ్ళారు కదా, అంటే అదొక ఇంకా పబ్లిక్తో మమేకమైన ఒక ప్రోగ్రామ్ కదా, ఎలా ఉంటుంది? చాలా మంచి ఎక్స్పీరియన్స్. అంటే అన్ని ఏరియాస్ నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, పాత లీడర్లు అందరినీ కలుసుకోవడం జరిగింది కాబట్టి చాలా బాగా అనిపించింది. 15 రోజులు నేను కంటిన్యూస్గా పోయిన యాత్రకి. అంటే ఇట్లా అవుతుంది, చిన్న దాని నుంచి పెద్ద వరకు నేర్చుకోవడానికి ఉంటుంది. ఇంతమంది వ్యవస్థ ఎట్లా పెడతారు, అదో ఆ రూట్ మ్యాప్ ఎట్లా డిసైడ్ చేస్తారు, సభల లీడర్స్ ఎట్లా మాట్లాడతారు, ఇట్లాంటి ఇంకా నేర్చుకునే స్టేజ్లో టోటల్ మీరు అబ్జర్వేషన్ చేస్తూ ప్రతి ఒక్కటి నేర్చుకునే క్రమంలో ఉన్నారు. నేర్చుకోవాలి కదా, చాలా ఇంట్రెస్ట్ ఉందనేది బాగా అర్థమవుతుంది కదా. సో ఎట్లా అనుకుంటున్నారు? అంటే మీరు అన్నట్టు కుటుంబ రాజకీయాలు అనేవి బీజేపీలో ఉండవు అనేది అంటున్నారు కదా, మరి అంటే ఎలా మీ కష్టంతో అంటే ఒక్కొక్క స్టెప్ వెదగాలనుకుంటున్నారా? కుటుంబ నేపథ్యం ఒక్కటే కాకుండా, కుటుంబ నేపథ్యం అంటే పాజిటివ్ యాంగిల్లో తీసుకుంటే కనుక దత్తాత్రేయ గారికి ఉన్న పేరు, ఆయన గుడ్ విల్, అది నాకు డెఫినెట్గా పనికొస్తుంది 101%, నో డౌట్. అంటే ఆయన ఏం దొంగతనాలు చేసో రౌడీజాలు చేసో రాజకీయంలో వెళ్ళిన మనిషి కాదు కాబట్టి గర్వంగా చెప్పుకోగలుగుతా దత్తాత్రేయ గారి డాటర్గా అని. కానీ అది ఒక్కటే నా ట్రంప్ కార్డ్ కాదు డెఫినెట్గా. ఎందుకంటే ఆ ఒక్క కూతుర్ని కాబట్టి నేను ఈరోజు రాజకీయంలోకి వస్తా, నా పార్టీలో తిరుగుతా అంటే సరిపోదు. కూతురుగా ఉండి నేను ఏం చేస్తున్నా, నా క్యాలిబర్ ఏంటి అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. అది ప్రూవ్ చేసుకోవడానికే నేను సంస్థాగతంగా ఉండి చాలా విషయాలు నేర్చుకోవాలి. అట్లాంటివన్నీ నేర్చుకోవాలి అన్న క్రమంలోనే ఉన్నా ప్రస్తుతానికి. సో ఇటువైపు నుంచి ఎట్లా ఉంది సపోర్ట్? ఇటు హస్బెండ్ వాళ్ళ, మీ అత్తమ్మ నుంచి కానీ మీ హస్బెండ్ నుంచి కానీ ఎలా ఉంది సపోర్ట్? 100% సపోర్ట్ ఉంటుంది, లేకపోతే ఇంత దాకా జర్నీ నాట్ పాసిబుల్. అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నాన్నకన్నా కూడా మా మామయ్యకి కానీ మా హస్బెండ్కి కానీ పాలిటిక్స్లో ఈమె రావాలా, ఆమె క్యాలిబర్ ఉంది, ఇట్లా మాట్లాడుతుంది చేస్తుంది అన్న ఆలోచన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు కూడా. అంటే మామయ్య కూడా ఇట్లుంటే బాగుంటుంది, జిగ్నేష్ కూడా ఏదైనా మాట్లాడాలనుకుంటే ఇది మాట్లాడాలా, ఇది చేయాలి, ఇట్లా ఉండాలి అని బాగా గైడ్ చేస్తూ ఉంటాడు. హస్బెండ్ కదా, అందరు చెప్పలేంది కొంచెం ఆయన చెప్పేటట్టు ఉంటుంది, ఆ ఎడ్జ్ ఆయనకు ఉంటుంది కాబట్టి ఆయన సపోర్ట్ చాలా ఉంటుంది. ఓకే, హుజూరాబాద్ చూస్తున్నారు, వింటున్నారు, మీరు ఆల్రెడీ సంగ్రామ యాత్రలో చూసారు, పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లుందో చూసారు. హుజూరాబాద్ వెళ్తారా, ఏమన్నా అబ్జర్వ్ చేశారా? అంటే ఎలా, అంటే మీకు అదొక ఇంట్రెస్టింగ్ టాపిక్, ఇప్పుడు బాగా ట్రెండింగ్ టాపిక్, అందరు చూపు అటువైపే ఉంది. ఒక 2 రాష్ట్రాల చూపు కూడా ఎవరు గెలుస్తారు, బీజేపీ గెలుస్తుందా టీఆర్ఎస్ గెలుస్తుందా అనేది మీ వరకు మీరు ఏం చెప్పగలుగుతారు? ఎట్లా హుజూరాబాద్ నిజంగా కూడా అంటే ఈటల రాజేందర్ లాంటి గారిని అక్రాస్ పార్టీ లైన్స్ జనాలు బాగా యాక్సెప్ట్ చేస్తారు. సో అట్లాంటి ఎలక్షన్ భారతీయ జనతా పార్టీలో వచ్చిండ్రు తను అంటేనే
నిజంగా కూడా మా పార్టీకి ఎట్లా బలం ఉన్నది రాష్ట్రంలో, నెక్స్ట్ స్ట్రెంగ్త్గా మేము ఎట్లా ఎదుగుతున్నాం అన్నదానికి అది ఫస్ట్ ఎగ్జాంపుల్ వాళ్ళ జాయినింగ్. తర్వాత ఎలక్షన్స్ అంటే ఇంకా నేను దాని గురించి చేసే అంత స్థాయికి నేను వచ్చినా అని నేను అనుకోను, బట్ ప్రచారంలో పాల్గొనాలని మాత్రం అనుకుంటున్నా డెఫినెట్గా. ఇప్పుడు ఒక 3-4 రోజుల్లో వెళ్ళాలి అని అనుకుంటున్నాను. సో మీరు ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నప్పుడు ఎట్లా ఉంది రిసీవింగ్ కానీ, అంటే బండి సంజయ్ కానీ లేదంటే ఉన్న లీడర్స్ కానీ ఎట్లా ఉంటుంది? బాగుంటుందండి. అంటే వాళ్ళ ప్రోత్సాహం లేకపోయింటే ఫస్ట్ కార్యక్రమంతో ఆగిపోయేది. ఇంకా కూడా రావాలి, ముందుకు నేర్చుకోవాలి, ఇట్లా చేయాలి, ఇట్లా మాట్లాడితే బాగుంటుంది, ఇట్లా పని చేస్తే బాగుంటుంది అని చెప్పి అందరు గైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరి గైడెన్సే ఈరోజు అదే పెద్ద సపోర్ట్. మహిళలు రాజకీయాల్లో కానీ రాణించాలంటే చాలా కష్టతరమైన పని. అంటే ఒక జానర్ వరకు ఆగిపోయింది. మనం చూసుకుంటే ఇక్కడ మన తెలంగాణలో చూసుకుంటే కొంతవరకు ఇంకో జనరేషన్ లేదు ఇప్పుడు. డీకే అరుణ కావచ్చు, గీతారెడ్డి కావచ్చు, కొంతవరకు అక్కడి వరకు ఒక రీచ్ అయ్యారు. ఆ తర్వాత జనరేషన్ లేదు. అంటే ఏం కావాలంటే అంటే ఎందుకు వెనకబడుతున్నారు అనుకుంటున్నారంటే కారణం ఏంటి? బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకనా, లేదంటే ఏంటి, ఏం విషయాలు? అంటే రావడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపుతలేరా? అంటే భయపడుతున్నారు. అంటే డబ్బే కావాలి, రావాలంటే డబ్బులు ఏంది నడవదు, లేదంటే బ్యాక్గ్రౌండ్ కంపల్సరీ ఉండాలి, ఇవన్నీ ఉంటేనే జరుగుతాయి అనుకుంటున్నారా? వెనకబడుతున్నారు అన్నదాన్ని నేనైతే సమర్థించా. డెఫినెట్గా నో, అస్సలు కాదు. ఎవరు వెనకబడుతున్నారు? ఎవరు లేదు. చాలామంది వచ్చినారు. ఇప్పుడు కవితక్క ఉన్నారు, వేరే పార్టీ నుంచి చూసుకుంటే మా పార్టీ నుంచి అనేక మంది మహిళల్ని కేంద్ర మంత్రి స్థాయిలో పార్టీ కూర్చోబెట్టింది ఈరోజు. అస్సలు కాదు వెనకబడుతున్నారా. గుర్తింపు తక్కువ ఉంది అంటే ఎస్, నేను ఒప్పుకుంటా. గుర్తింపు కొద్దిగా రాజకీయాల్లో మహిళలకు కొద్దిగా తక్కువ ఉంటుంది. ఎక్కువ అంటే ఇప్పుడు ప్రజా సంగ్రామ యాత్రలో 45 days మేల్ కార్యకర్తలందరూ అక్కడ ఉండగలిగినారు. అంటే వాళ్ళకి శిబిరాలు ఇచ్చినారు, ఉండగలిగినారు. అదే మహిళా కార్యకర్తలకు వచ్చేసరికి అది కొంచెం కష్టం. అట్లాంటి పాయింట్లోనే మనం వెనుకబడతాం అనుకుంటా. కానీ మిగతా అన్నిట్లో అంటే ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలన్నా, నలుగురిని కలుపుకుపోవాలన్నా గృహిణిగా ఆడదైతేనే చేయగలుగుతుంది. అట్లాగే బయట కూడా అంతే. నేనైతే అదే భావిస్తా. ఒక మహిళ అయితేనే అది చక్కగా రూపుదిద్దుకొని దానికి ఒక స్ట్రక్చర్ అంటూ వస్తుంది అని అనుకుంటున్నా. వెనకబడిన దానికైతే నేను అస్సలు సమర్థించను. చాలామంది నాయకురాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పూనమ్ మహాజన్ గారు ఉన్నారు పార్టీలో. అట్లా చాలామందికి రావాల్సిన స్టేజ్లో గుర్తింపు డెఫినెట్గా వస్తుంది. కానీ ఇంకా మేల్ డామినెన్స్ అన్నది మేబీ డామినెన్స్ అని కూడా అనడానికి లేదు, కానీ ఫీమేల్ పాలిటిషియన్స్కి ఇంకా తగినంత గుర్తింపు ఇంకా రావటం లేదు. ఈసారి రాబోయే ఎలక్షన్లో ఏమన్నా అవకాశం ఉందా? పోటీ చేసే అవకాశం? చాలా దూరం మాట. పార్టీలో సంస్థాగతంగా ఫస్ట్ పని చేసి నేను సరిపోతానా లేదా అన్నది మా లీడర్లు డిసైడ్ చేయాల్సి ఉన్నది. ఇంకా అది పోటీ చేస్తామా లేదా అన్నది లాంగ్ జర్నీ. అంటే అక్కడ దాకా పోతే అప్పుడు ఎస్ డెఫినెట్గా ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఉండాలి, ప్రజా జీవితంలో ఉండాలి అన్న ఇంట్రెస్ట్ అయితే ఉన్నది. కానీ దానికి నేను సరిపోతానా లేదా అని డిసైడ్ చేసుకునే టైం చాలా ఉంది. అలై బలై అంటే ఇంతకుముందు అంతా కూడా బాధ్యత నాన్నగారు తీసుకున్నారు, పిలవడం కానీ అంతా కూడా ఈ గొప్ప గొప్ప వ్యక్తులను పిలిచేటప్పుడు అంటే ఎలా ఉంది? ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది మీకు? మీరు వెళ్ళి సపరేట్గా ఇన్విటేషన్ చేసి వాళ్ళని ఇన్వైట్ చేసినప్పుడు దాని గురించి కంపల్సరీ ఆ ప్రోగ్రామ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఎలా అనిపించింది? బాగా అనిపించింది. అంటే ప్రతిదీ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా అడుగుతారు. ఎందుకు చేస్తున్నారు, ఇది ఏంటి, అంటే ఎట్లా పిలవగలుగుతారు అంటే ఓ పార్టీ లీడర్ పిలిస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు వస్తారేమో, వాళ్ళ పార్టీ కార్యకర్తలు వస్తారేమో, కానీ వేరే పార్టీ వాళ్ళు రావటము, వేరే అంటే వివిధ సామాజిక వర్గాలు రావటము, కళాకారులు రావటము, అంత పెద్ద స్టేజ్ని ఎట్లా ఫామ్ చేయగలిగినారు అట్లా అని చాలా ఇంట్రెస్ట్తో వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట. సో అట్లాంటిది నేను క్లోజ్గా చూస్తూ ఉన్నా. అంటే దాన్ని ఎట్లా ఇన్వైట్ చేయడం కానీ, దాన్ని ఎట్లా అంటే ప్రోగ్రామ్ని కూడా ఎట్లా డిజైన్ చేసినారంటే ఒక ఇన్విటేషన్. మన తెలంగాణ సంస్కృతి ఇప్పుడు ఇంట్లో పెళ్ళి పెట్టుకున్నాము, పేరెంట్ పెట్టుకున్నాము అంటే ఒక ఇంటికి పోయి బొట్టు పెట్టి మీరు మా ఇంటికి రావాలా, లేకపోతే పెళ్ళికి రావాలా, భోజనం చేసుకోవాలా అని చెప్పి ఇన్వైట్ చేస్తాం. సేమ్ అదే సంస్కృతిని ఫాలో చేస్తూ మీరు రావాలి అని పర్సనల్గా వెళ్ళి ఇన్వైట్ చేసే దగ్గర నుంచి వాళ్ళని ఎంటర్ అయ్యేటప్పుడు అట్లా తెలంగాణ సంస్కృతులన్నీ చూపిస్తూ ఉంటాం. అవన్నీ అయినాక వాళ్ళకి వెల్కమ్ చేయడానికి కూడా తెలంగాణ రుమాల్ వాడతాం, ఎర్రడ్డి వాడి వాళ్ళకి అంబలి ఇస్తాం. పెట్టే ఫుడ్ కూడా తెలంగాణ భోజనాలే పెడతాం అన్నమాట. అట్లా ఆహ్వానించి సాగనంపేదాకా కూడా ప్రతీది తెలంగాణ సంస్కృతి చూపిస్తూ ఉంటాం. సో
సో ఎట్లా చేస్తున్నారు ఏంది అన్నది వాళ్ళకి ఇంట్రెస్ట్ బాగుంటుంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ అంటే అంత పెద్దవాళ్ళతో అంత మాట్లాడే టైం దొరకదు కాబట్టి అలై బలై లాంటి కార్యక్రమం ఆ సమయాన్ని ఇచ్చింది. అంటే ఒక్కొక్కరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఇది ఆ డిఫరెన్స్ ఉంటుంది. ఒక మనిషి నుంచి ఒక మనిషికి కూడా ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అవన్నీ చూసి బాగా నేర్చుకునేటందుకు కానీ ఈ కార్యక్రమం గురించి తెలుసుకునేదానికి కూడా నాకు మంచి స్కోప్ ఈసారి. కొంచెం మీకు టాస్కే కదా స్టేజ్ పైన, అంటే చాలా ప్రముఖులు వస్తుంటారు, ప్లస్ ఒకటి దత్తన్న ప్రోగ్రామ్ అనేసరికి కొంచెము రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. ఎట్లా మీరు దాన్ని ఓవర్కమ్ ఎట్లా చేస్తున్నారు? ఈసారి అయితే కొంచెం టఫే యాక్చువల్లీ, ఎందుకంటే బాగా గ్యాప్ వచ్చేసింది కదా, నాన్న గవర్నర్ అయ్యి ఎక్కువ మందిని కలవలేకపోవడము. నేను అత్తని ఇన్విటేషన్ ఏంటంటే ఇన్విటేషన్ ఇచ్చినా లేకపోయినా మా ఫంక్షనే మేము పోవాలా అని అనుకుంటారు అందరు. కాబట్టి అట్లా వాళ్ళంత ఆప్యాయంగా చూసినప్పుడు మనము ప్రైవేట్ వ్యవస్థను పెట్టి వాళ్ళని ఆపటం చేయటం అట్లాంటిది బాగుండదు. కాబట్టి నాన్న కూడా ఇష్టపడరు, మేము కూడా ఇష్టపడం. అక్కడ వచ్చేసరికి క్రౌడ్ మేనేజ్మెంట్ కొంచెం ఇబ్బంది అవుతుంది. దాన్నే స్ట్రీమ్ లైన్ ఎట్లా చేయాలి అన్నది ఆలోచించాల్సి ఉన్నది. సో ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు? చాలామంది వచ్చారు కదా పెద్దలు, అంటే కాంప్లిమెంట్స్ అంటే ఆర్గనైజింగ్ చేయడం అంటే నాట్ ఈజీ. అంటే అందరినీ ఒక మన ఇంటి పార్టీ కాదు, లేదంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు, పార్టీలకు అతీతంగా వస్తుంటారు దాంట్లోకి. ఎట్లాంటి మీకు అది ఎలా అనిపించింది, ప్లస్ మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? స్పీచ్ బాగుందని చెప్పినారు చాలామంది, దానికి నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఆల్మోస్ట్ 10,000 మంది జనాభా ముందు అట్లా మైక్ పట్టుకొని అంత ప్రముఖుల ముందు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముందు, అట్లా భారత ఉపరాష్ట్రపతి గారు కూడా బాగుంది అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అదొక్కటే కాకుండా యాక్చువల్లీ అలై బలై అంటే బ్యాక్ స్టేజ్ అంటే 8,000 10,000 మంది దాకా అక్కడ తెలంగాణ రుచులు చూస్తారు, అందరికీ సమానంగా పెడతాం. ఆ వ్యవస్థ నిజంగా కూడా చాలా కఠినంగా ఉంటుంది. అంటే దాన్ని ఏంటంటే అక్కడే ప్రిపేర్ చేస్తారు. నాన్న కూడా రాత్రి నుంచి కానీ మేము అందరం అక్కడే ఉంటాం. అక్కడ తీసుకునే ఉప్పు నుంచి వాడు వండే ఆ వస్తువు దాకా ప్రతీది క్షుణ్ణంగా చూస్తాం. ఎందుకంటే ఎట్లాంటి ఫుడ్ ఇన్ఫెక్షన్స్ ఉండొద్దు. ఇప్పుడు కోవిడ్ టైం, ఆ ప్రోటోకాల్స్ పాటించాలి, వచ్చే వాళ్ళు నీట్గా ఉండాలి. అంతమందికి భోజనాలు పెడుతున్నప్పుడు మనకంటూ మంచి పేరు రావాలన్న ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇంటిల్లిపాది మేము అక్కడ ఉంటాం. యాక్చువల్లీ స్టేజ్ కన్నా కూడా ఆ వచ్చిన అందరికీ భోజనాలు పెట్టడం అన్నది చాలా పెద్ద వ్యవస్థ. కాబట్టి ఆ టాస్క్ చాలా నాకైతే కొంచెం టఫే. ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ నుంచి నేను క్లోజ్గా చూస్తూ ఉన్నా కాబట్టి ఇంకా ఈ పని కన్నా కూడా ఆ పని కొంచెం ఎక్కువ ఉంటుంది. వంటది చాలా మొత్తం స్ట్రీమ్ చేసుకోవడం. అంటే తెలంగాణ వంటకాలు ఒకరు చేస్తారు, వెజిటేరియన్ ఒకరు చేస్తారు, నాన్ వెజ్ ఒకరు చేస్తారు. మొత్తం వెరైటీస్ 40 వెరైటీస్ దాకా ఉంటాయి. తెలంగాణ వంటకాలన్నీ 40 వెరైటీస్ దాకా ఉంటాయి. అంటే గుడాల నుంచి మొదలు పెడితే లాస్ట్కి మీరు తినే స్వీట్ పాశం అని తెలంగాణలో బాగా ఫేమస్ స్వీట్, అక్కడ దాకా అన్ని తెలంగాణ రుచులు చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి అవన్నీ అంటే ఒక్కరితో సాధ్యం కాదు. అట్లా వేరే వేరే వంటకాల వాళ్ళని పిలిచి వాళ్ళ రుచుల్ని చూసి వాళ్ళు చేయగలుగుతారా లేదా, ఈ స్ట్రీమ్ లైనింగ్ ఆల్మోస్ట్ ప్రోగ్రామ్ వస్తుంది అనేసరికి మొత్తం మీకు మాకు 2 months బిఫోర్ టైం పడుతుంది. మాట్లాడుకోవడం చేయడం అందరు అంటే స్టేజ్ ఇట్లు ఉండాలి చేయాలి అని. నానేంటంటే వ్యవస్థలో ఇంతకు ముందు ఆయన 45 years నుంచి ఉన్న వాళ్ళతో రిలేషన్స్ పోకూడదు అంటే ఇన్నేళ్ళ నుంచి వాళ్ళే చేస్తూ ఉన్నారు, ఇప్పుడు ఏదో మనం 10కి వచ్చినాం కదా చేయగలుగుతాం కదా అని వదిలేయటం అట్లా ఉండదు. ఆయనకి చిన్న పని అయినా సరే అందరిని ఇన్వాల్వ్ చేయాలనుకుంటాడు. కాబట్టి పార్టీ వాళ్ళైనా ఆయనకి ఆప్తులైన వాళ్ళైనా ఎవరైనా అందరం కూర్చుంటాం. అక్కడ డిజైన్ చేసే మొమెంటోస్, పూల మొక్కలు ఇచ్చినాము, అట్లా మొమెంటోస్ డిజైన్, పూల మొక్కలు ఇవ్వడము, ఇన్విటేషన్ కార్డ్స్, ఇవన్నీ అసలు ఆల్మోస్ట్ ఒక 2 months బిజీ ఉంటుంది ఆ షెడ్యూల్. ప్రోగ్రామ్ చేస్తాము అనుకున్నప్పటి నుంచి. అడిగారా ఎప్పుడైనా నాన్న ఎందుకు ఆలోచన వచ్చింది అలై బలై పెట్టాలి అంటే? మీరు ఇంకా చిన్నగా ఉన్నారు అప్పుడు, మీకు నాకు తెలిసి మీరు క్లోజ్గా 6-7 years నుంచి అబ్జర్వ్ చేస్తారు కదా, అడిగారా ఎప్పుడైనా ఎందుకు నాన్న మీరే ఇది తీసుకున్నారు? అంటే నాన్న అదే అంటూ ఉంటాడు ఎప్పుడైనా ఎక్కడికైనా ప్రైవేట్ ఒక పెళ్ళికి పోయినప్పుడు లేకపోతే ఎవరో ఇంట్లో ప్రైవేట్ ఫంక్షన్కి పోయినప్పుడు కాక ఆల్ పార్టీస్ ఒక దగ్గర కూర్చొని కలవటము అంటూ ఉండదు. అనుకోవడం ఏదో మాటలు అనుకుంటాం కానీ అందరం పనిచేసేది అదే సమాజం కోసం కదా. అట్లాంటి ఒక ప్లాట్ఫామ్, దసరా కూడా అదే ఒక పండగ. అంటే మనలా ఈర్ష్య ద్వేషాలు ఉండకూడదు, ఏదున్నా కూడా దాన్ని దహనం చేయాలి అన్న సందేశాన్ని ఇస్తుంది ఇట్లాంటి పండగ. కాబట్టి అట్లాంటి పండగ తర్వాత ఈ ప్రోగ్రాం పెడితే బాగుంటుంది అంటే నాన్న కూడా ఏంటంటే ఆయన పిలిస్తే వస్తారు, అక్రాస్ పార్టీ లైన్స్ జనాలు ఆదరిస్తారు కాబట్టి బాగుంటుంది, అట్లా పిలిస్తే ట్రై చేద్దాము, అందరూ వస్తే బాగుంటుంది, అట్లా కంటిన్యూ చేద్దాము అన్న ఉద్దేశంతో చేసిన 2005లో స్టార్ట్ చేసినాం ప్రోగ్రామ్.
అప్పటి నుంచి కూడా నిజంగా ఆల్ పార్టీ లీడర్స్ బాగా అంటే ప్రోగ్రామ్కి చాలా ఆదరణ వచ్చింది. సో మీరు తర్వాత కూడా మీరు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారా? ఎందుకంటే అంటే ఇట్లాంటి వేదిక అందరికీ దొరకదు, ఇది కంటిన్యూ చేసే. ఎందుకంటే పార్టీలకు అతీతంగా అందరూ వస్తారు కాబట్టి అంటే మంచి సందేశాన్ని ఇస్తుంది కదా. మీరు బయట మనం మాట్లాడుకుంటాము అన్నీ చేసుకుంటాం కానీ అల్టిమేట్గా అందరం పనిచేసే సమాజం కోసమే కాబట్టి ఆ వచ్చిన గంట ఆప్యాయంగా అందరినీ పలకరిస్తే కూడా మంచి సంబంధాలు పెరుగుతాయి. థాట్ కూడా నాన్నగారికి వచ్చింది. అయితే ఇంక ఈ వేదిక నుంచి అనేక మంది కళాకారుల్ని మేము ఇంట్రొడ్యూస్ చేసినామండి. చాలా మంది. ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు కళాకారులు కూడా? ఊర్లలో నాన్న ఎప్పుడైనా మేము వెళ్ళినప్పుడు కానీ నాన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు కానీ, ఇప్పుడు మధుప్రియ ఫస్ట్ తను గవర్నర్ గారి ముందు నాన్న పాట పాడిచ్చినారు తనని. ఈ వేదిక నుంచే తను ఇంట్రొడ్యూస్ చేయడం. అందరు ఫోకస్ కూడా పడుతుంది ఎందుకంటే బాగా మీడియా ఫోకస్ ఉంటుంది కాబట్టి మంచిగా పాడే వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళు హైలైట్ అయిపోతారు. అట్లాంటి వాళ్ళకే మేము ఛాన్స్ ఇచ్చినాం కూడా. అంటే ఏదో హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పాడించడం కాకుండా కొత్త కళాకారుల్ని ప్రోత్సహించడం జరుగుతుంది అని చెప్పి. కొత్త ఏమైనా యాడ్ చేస్తుంటారా? అంటే లేదు, యాక్చువల్లీ ఫస్ట్ నుంచి అయినా కూడా కొత్తగా ఏం మిస్ అవ్వలే. అంటే తెలంగాణ వంటకాలు ప్రతిదీ పెట్టడానికి ట్రై చేసినాము కాబట్టి ఆ 15 years నుంచి మెనూ కాన్స్టెంట్గా ఉంటుంది. కొంచెం నంబర్ అటు ఇటు అవుతూ ఉంటుంది. 8,000 to 10,000 members ఫుడ్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ నంబర్ అడ్జస్ట్ చేయడమే కానీ వంటకాలు మాత్రం ప్రతి ఇయర్ అందరికీ పెడతాం. సో ఇంచుమించు ఇంకా 10 వరకు రీచ్ అయిపోతుంది కదా. ఖర్చుతో కూడుకున్న పని కూడా. జనరల్గా పార్టీలప్పుడు పిలిచి భోజనాలు పెడతారు కానీ ఎవ్రీ ఇయర్ సొంత ఖర్చులతోటి దగ్గరుండి పర్యవేక్షణ చేసి అన్ని పెట్టుకోవడం అనేది అంటే చాలా మంచి కాజ్ కూడా కదా. ఇట్లాంటి దానికి డబ్బు పైన ఏమో అనిపించదు. బాగానే వస్తుంది కదా ఖర్చు కూడా. చాలా 30-40 hours 50 వరకు వస్తుందా? ఇంకెక్కువే అవుతుంది. ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఫుడ్ మంచి క్వాలిటీ ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి, ప్లస్ కళాకారులు మంచి అందరినీ చూస్ చేసుకొని ది బెస్ట్ మంచి క్వాలిటీ ఇవ్వగలగాలి ఇంత. సో మొన్న మీ అలై బలై వేదిక కొన్ని వైరల్ ఇష్యూస్ కూడా చాలా వేదిక అయింది. ఏంటి మీకు సంబంధం లేనివి. పవన్ కళ్యాణ్ మంచు విష్ణు ఈయన వలకరించిపోతే ఎడమొహంగా ఉన్నారని అది మీరు చూసారా అక్కడ నుండి? కనీసం మీకు అంత టైం లేదు కదా. లేదు అట్లా మాట్లాడకపోవడానికి ఏం లేదండి. నేను రిసీవ్ చేసుకొని అక్కడైతే లేను డైరెక్ట్ అంత నేను గమనించు. వాళ్ళు ఇమీడియట్లీ అక్కడ ఏం చేశారంటే మళ్ళీ ట్వీట్ చేశారు, మంచు విష్ణు నేను ఇలా చేస్తే ఎడమొహంగా. అంటే ఈ వేదిక కూడా అక్కడ ఇదైంది అన్నట్టు. అంటే మా ఎలక్షన్ నుంచి కూడా వచ్చారు కదా. అవునా? లాస్ట్ ఇయర్ కూడా పిలిచారా? మంచు విష్ణు గారిని లేదు, మంచు కాదు మా ప్రెసిడెంట్ని పిలవడం అనేది లేదు. ఈసారి కొత్తగా ఎలెక్ట్ అయినారు అని ఎట్లా లిస్ట్ అవుట్ చేసుకుంటారు? అదే దానికి ఒక కమిటీ ఉంటుంది. నేను అదే చెప్తాను. నాన్న ఎవరైతే ఆప్తులు గుండి నాన్న ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు 150 members దాకా కూర్చుంటాం. వేరే వేరే కమిటీస్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళని ఫెలిసిటేట్ చేయాలి అని ఒక కమిటీ డిసైడ్ చేస్తుంది, వీళ్ళని ఇన్వైట్ చేయాలి అని ఒక కమిటీ డిసైడ్ చేస్తుంది, ఈ ఫుడ్ ఇట్లా పెట్టాలి అని ఒక కమిటీ డిసైడ్ చేస్తుంది. అట్లా అంటే ఫుడ్ స్టాల్స్ ఇట్లుండాలి, స్టేజ్ ఇట్లుండాలి. ఆ 150 members ఆల్మోస్ట్ 7-8 కమిటీస్, ప్రెస్, మీడియా, పబ్లిసిటీ ఇట్లా అన్ని కమిటీస్ ఉంటాయి అన్నమాట. వాళ్ళందరూ ఇన్పుట్స్ ఇస్తే మళ్ళీ నాన్న కూర్చొని దాన్ని ఫైనలైజ్ చేసి మళ్ళీ మేము ఆలోచన అనుకొని ఇది ఫైనల్ అని చెప్పి అట్లా చేస్తూ ఉంటాం. ఓకే, ఇది ఫస్ట్ టైమా ఇంతకుముందు వచ్చారా పవన్ కళ్యాణ్ గారు? ఇదే ఫస్ట్ టైం. అదే సినిమా వాళ్ళు ఇంతకుముందు వచ్చినారండి. అంటే ప్రామినెంట్ యాక్టర్స్ నాకు అంతగా గుర్తులేదు. బట్ సినిమా ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం. సినిమా యాక్టర్స్ ఇన్వైట్ చేస్తారా ఫోన్లోనా? ఎలా నేను వెళ్ళి ఇన్వైట్ చేస్తాను పర్సనల్గా వెళ్ళి. బికాజ్ ఇప్పుడు జనసేన పార్టీ ఆల్సో ఇస్ అ పొలిటికల్ పార్టీ హెడ్స్ అందరినీ ఇన్వైట్ చేస్తాను. సంజయ్ అన్నని కానీ రేవంత్ రెడ్డి గారిని. ఆయన చాలా అంటే సంతోషంగా ఉండే అలైబలే ఇలాంటి కార్యక్రమం చాలా గొప్పది అని నేను మనోహర్ రెడ్డి గారికి చెప్తా ఉంటా. చాలా గ్రేట్ కాన్సెప్ట్, నేను డెఫినెట్గా వస్తా అన్నారు. నిజంగా కూడా మాట నిలబెట్టుకొని వచ్చినారు. కవిత బాగా రిసీవ్ చేసుకున్నారు. కవిత గారు ఇంతకుముందు వచ్చినారు అలై బలై ప్రోగ్రామ్. ఇప్పుడే కొంచెం అంటే పార్టీల పరంగా కొంచెం డిషుమ్ అనుకుంటున్నా కూడా ఏమన్నారు మీరు వెళ్ళి ఇన్వైట్ చేస్తున్నప్పుడు? ఇట్ సేమ్ ఎవ్రీబడి నైస్ ప్రోగ్రామ్, డెఫినెట్గా వస్తాము అని చెప్పి. ఆల్మోస్ట్ ఇవి మీరు ఎవరైతే చూస్ చేసుకుంటారో ప్రముఖులు అన్న అందరికీ డైరెక్ట్ వెళ్ళి ఇన్విటేషన్ ఇస్తారా? అదే చాలా టైం పడుతుంది, ఓ 15-20 days. ఎందుకంటే వాళ్ళు బిజీ ఉంటారు, వాళ్ళ షెడ్యూల్ మనం చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి 15-20 days కంపల్సరీ ఇన్విటేషన్స్లోనే పోతుంది.
ఎట్లా ఎట్లా మీరు కేటగిరీ చేస్తారు అంటే ఎవరెవరిని ఎంచుకోవాలనే దాన్ని అంటే ఇప్పుడు పార్టీ లీడర్స్ అందరూ నేను మా పార్టీ ముఖ్య నేతలే కాకుండా అక్కడ వాళ్ళకి ఇచ్చారా, జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారా? లేదండి, నేను వెళ్ళలేదు, అంటే లాంగ్ వే టు గో. లేదు, గవర్నర్ గారికి ఇచ్చాము, ఇక్కడ కవిత గారికి ఇచ్చినాము, అనేక మంత్రులకు ఇచ్చినాము, అట్లా అందరినీ చూస్ చేసుకుంటాము. బై ఇన్విటేషన్స్ అయితే నేను మా భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులకు కానీ ముఖ్య నేతలకి వాళ్ళ ఇంటింటికి వెళ్ళి కూడా ఇవ్వడం జరుగుతుంది. నాన్న పాత మిత్రులు ఎవరైనా ఉంటే దగ్గరుండి ఆ స్టేజ్ నుంచి తను ఎంబడి ఉండి హెల్ప్ చేసిన వాళ్ళ ఇంటికి కూడా పర్సనల్గా వెళ్ళి ఇన్వైట్ చేస్తాను. మీరు అనుకోని ఎక్స్పెక్ట్ చేసి ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారు, పెద్ద గెస్ట్లు అనుకున్న వాళ్ళు? అట్లా ఏమనుకోలేదు. తెలంగాణ నుంచి పార్టీ ఉంది, షర్మిలకి ఇచ్చారా? ఇచ్చాం, అప్పుడు చెప్పినారు, అంటే పర్సనల్ కమిట్మెంట్స్ ఉన్నాయి రాలేకపోతున్నాం అని. కలిసారా? కలిసి. తనేమన్నారు? అదే పర్సనల్ కమిట్మెంట్స్ ఉన్నాయి, ఈ సంవత్సరం లాగైనా నెక్స్ట్ సారి. ఈ ప్రోగ్రామ్ అంటే ఈ అలై బలై గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏమన్నారు? సంతోష్, అంటే తను కూడా అదే సేమ్ తెలంగాణ కల్చర్ని ప్రమోట్ చేస్తున్నందుకు బాగుంది, మంచి ఐడియా అని చెప్పడం జరిగింది. అంటే దగ్గరుండి అనుకున్న వాళ్ళందరినీ ఇన్విటేషన్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అర్థం కాని వాళ్ళకి అంటే ఇది పెద్ద ప్రోగ్రామే కదా, ఒక రోజు జరుగుతుంది. ఇంకా దాంట్లో చాలా టఫ్ జాబ్ ఏంటంటే ఆ 9 రోజులు మా ఇంట్లో నవరాత్రి పూజలు అవుతాయి, అందరం ఉపవాసం ఉంటాము. ఆ ఉపవాస దీక్షల్లో అందరికి పోయి ఇన్విటేషన్ కార్డ్స్ 9 days ఫాస్ట్ చేస్తాము. 9 days ఇంట్లో పూజలు అవుతూ ఉంటాయి, ఇక్కడ అవుతాయి, అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అవుతాయి. సో అది కొంచెం టఫ్, 9-10 days పండగ అయ్యేదాకా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఎట్లా అందరు ఇప్పుడు కంబైన్డ్గా కలిసి ఉంటున్నారా? నాన్న వాళ్ళు అక్కడే రామ్నగర్లో? నాన్న అక్కడే రామ్నగర్లోనే ఉంటాడు, మేము ఇక్కడ ఉంటాం. ఓకే, సో ఇప్పుడు బాధ్యత అంతా కూడా మీదే, అమ్మ నాన్న అత్త మామ మంచి బాధ్యత ఎక్కువగానే ఉంది మీకు. సో నాకు అట్లా అనిపించారు వాళ్ళు బాధ్యత లేదు, అస్సలు ఏం లేదు. ఇక్కడైతే మొత్తం అత్తయ్య చూసుకుంటారు, పిల్లలైనా ఇళ్ళైనా కూడా, అందుకే మైండ్ ఫ్రీగా ఉంటుంది. ఇంకేదైనా ఒక్కదాన్ని ఇక్కడ ఒకరే అక్కడ ఒకరే, అదే మీకు 2 బాధ్యతలు అయితే అదే చెప్తున్నారు. ఓకే, అందుకే పెద్దగా అనిపించారు. అమ్మ అక్కడైతే అమ్మ చూసుకుంటుంది ఇల్లు అంతా, నాకు పెద్ద ఏం వదలదు. ఇక్కడ కూడా అత్తయ్య అంతా ఇల్లు చూసుకోవడం కానీ పిల్లల్ని కూడా తను బాగా శ్రద్ధగా చూస్తారు. 2 అమ్మాయిలండి, పెద్దది 3 years జశోధర. జశోధర చిన్నదాని పేరు వేదాంశి, 1.5 years. జశోధర వినడం అయితే చాలా టిపికల్. పెద్దది 3 years, చిన్నది 1.5 years. సో 2 పిల్లల బాధ్యత కూడా కొన్ని రోజులు మా అత్తయ్య, కొన్ని రోజులు అమ్మ అక్క వాళ్ళు, అట్లా వాళ్ళు డివైడ్ చేసుకుంటారు కాబట్టి మైండ్ ఫ్రీగా ఉండి ఇట్లా వేరే కార్యక్రమాలు చూసుకోవడానికి వీలవుతారు. మీరు నాన్నని ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా అన్నీ చూస్తారు కదా, అన్ని జానర్లు. ఈ జానర్లో అన్నిటికంటే మీకు ఇంకా డిఫరెంట్గా అనిపించింది గవర్నర్. వెళ్ళారా మీరు గవర్నర్? హిమాచల్ ప్రదేశ్, హర్యానా ఎట్లా ఉంటుంది? Z+ కేటగిరీ ఇవన్నీ కొంత డిఫరెంటే కదా? డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే మనకి తెలిసిన వాళ్ళు అంత అత్యున్నతిక సత్కారం పొందడం అంటే మామూలు విషయం కాదు, చాలా గర్వంగా అనిపిస్తుంది అవన్నీ చూస్తున్నప్పుడు. అంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా నాకు నిజంగా నాన్నని డైరెక్ట్గా చూడడం కన్నా అట్లా టీవీలల్లో అందరి మధ్యలో చూడడమే అలవాటు అయిపోయింది. కాబట్టి ఊక అనిపిస్తూ ఉంటుండే ఏంది ఇంత చేస్తాడు, ఏమొస్తుంది అని. తగినంత గుర్తింపు పార్టీ ఇచ్చినా కూడా ఫ్యామిలీకి అంత టైం ఇవ్వట్లేదు అన్న అది ఉండే. అస్సలు లేదు. ఆమె నాకు అనిపిస్తుంది, ఇప్పటికే అనిపిస్తుంది. అంటే ఫాదర్గా నాకు కావాల్సినంత టైం నాకు ఇవ్వరు కదా, డెఫినెట్గా మిస్ అవుతా. అమ్మ నుంచి అది కంప్లైంట్ అస్సలు లేదు, అసలు ఎప్పుడూ అనదు ఇంత టైం ఇవ్వడు చేయడు అని, ఏం లేదు. అట్లా చిన్నప్పుడు మిస్ అయ్యా బాగా, అసలు గుర్తులేదు ఏ సందర్భాలు. మేము పోయి హోటల్లో కూర్చొని అట్లా తినడం, లేకపోతే సినిమాలు చూడడం ఏం లేదు. ఏదైనా టైం స్పెండ్ చేయడం అంటే అట్లా తిరుపతి వెళ్ళడం, షిరిడి వెళ్ళడం, ఇంతే. ఇంట్లో కూర్చొని భోజనాలు చేయడం, అంతకు మించి. లేకపోతే ఎవరైనా దగ్గర బంధువులు ఇంటికి వెళ్ళడము, వాళ్ళని కలవడము, ఇదే మా టైం స్పెండింగ్ అంటే. దానికి మించి పర్సనల్గా అందరిలాగా టైం దొరకడం అంటూ ఉండదు. రాజ్ భవన్ ఎట్లా ఉంటుంది లైఫ్ స్టైల్? బాగుంటుంది, కానీ నానేమంటారంటే ఇది ఇక్కడ వరకే పెట్టాలి, ఇది ఏదైనా పర్మనెంట్ కాదు, వచ్చింది, దీన్ని ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అంతవరకు యూజ్ చేసుకోవాలి. ఎట్లా ఉంటుంది యాక్చువల్గా లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది? బాగుంటుంది. అంటే రాజ్ భవన్ అంటే ఆ పేరు తగ్గట్టు ఉంటుంది, ఆయనను రాజులాగే చూస్తారు, ఆ వ్యవస్థ అంతా వేరేగా ఉంటుంది, బాగుంటుంది. హిమాచల్ ప్రదేశ్ బాగుండింది, అంటే బై నేచర్ కూడా. షిమ్లాలో కదా అట్లా
టాప్ వ్యూలో రాజ్ భవన్ ఉండడము, ఆ వెదర్ కంప్లీట్గా హైదరాబాద్కి ఆపోజిట్ వెదర్, బాగా కూల్ వెదర్, పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్. లాక్డౌన్ టైంలో ఆల్మోస్ట్ 3-4 months ఉన్నాం అక్కడ. సో మంచి హిమాచల్ ప్రదేశ్. అంటే అక్కడ పోయి ఇరుక్కుపోయాం అంతే. సో 3-4 months అట్లా అది నేచర్ని కనీసం ఎంజాయ్ చేస్తారు. ఇట్లా ఫుడ్ కానీ అంటే మన స్టేట్ కానీ ఆ స్టేట్ కదా ఫుడ్ కానీ అంతా మనకి ఏది కావాలన్నా అలాగే ఉంటుందా కుక్స్ కానీ అది అంటే అట్లా ఉండదు యాక్చువల్లీ. ఫుడ్ మనకి చాలా కష్టం, నార్త్ ఇండియన్ టైప్ ఫుడ్. ఇంకా మన హైదరాబాదీస్కి అయితే ఇంకా కష్టం. నానేందంటే చాలా మితంగా తింటాడు ఆయన. పెద్దగా అంటే ఇది తినాలి అది తినాలంటూ ఏం ఉండదు ఆయనకి. నార్మల్ పప్పు అన్నం పెట్టేస్తే సరిపోతుంది. కాబట్టి తనకి ఓకే, కొంచెం మనకు ఫుడ్ పరంగా కష్టమే. అంతేనా? మీరు ఎట్లా అడ్జస్ట్ అయ్యారు? ఇంకా అడ్జస్ట్ అవ్వాలి కదా, మేమే వండుకొని తినేటోళ్ళం అంతే. నార్త్ ఇండియన్స్ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిందంటనా నానా గవర్నర్ అనేది లేదు అస్సలు. ఆయన ఏది ఎక్స్పెక్ట్ కూడా చేయడు. వచ్చిన దానికి ఆ పొజిషన్కి న్యాయం చేయాలని అనుకుంటాడు. గవర్నర్ వస్తుందని ఏ రోజు అనుకోలేదు అస్సలు. ఆయన అట్లా పార్టీకి సేవ చేసుకుంటూ పోతాడు. వీలైనంత వరకు ఎవరు అడిగితే సహాయం వాళ్ళకి చేస్తూ ఉంటాడు. అంతేగాని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోడు. నాకు అదే చెప్తాడు, ఏదన్నా వర్క్ ఫర్ ఇట్, కానీ ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు దాని నుంచి. అట్లా ఎక్స్పెక్ట్ చేయలేవు అన్నప్పుడే పని చేయాలని చెప్తాడు. చిన్నప్పటి నుంచి నాకు తెలిసి మీరు అంటే అన్నీ ఉన్న ఒక మంచి వెల్ సెటిల్లోనే పుట్టి పెరిగారు కదా, లేదా? కరెక్ట్. అంటే మీరు పుట్టేసరికి అయితే నార్మల్ లైఫ్లు లీడ్ చేయగలుగుతారా? నేను అట్లే పెరిగిన. నేను కాలేజ్ బస్సు, ఆర్టీసీ బస్సులోనే కాలేజ్కి వెళ్ళిన. నేను ఏ రోజు అంటే నార్మల్ ట్రాన్స్పోర్ట్, నాకు స్కూల్కి అయినా కూడా అట్లనే ఆటోలలో పోయేటోళ్ళు. ఎప్పుడైనా ఆటో లేట్ అయ్యి నాన్నని వదలమని చెప్తే కూడా ఆ సైరన్స్ అప్పుడు రావద్దు, ఆ కార్లో స్కూల్ ముందు దిగొద్దని అక్కడెక్కడో రోడ్ దగ్గర ఆపితే అక్కడ నుంచి నడుచుకొని స్కూల్కి వెళ్ళేదాన్ని. సో నార్మల్ లైక్ ఎనీ అదర్ గర్ల్. అది దాన్ని ఈరోజు కూడా అదే చెప్తాడు, ఎనీథింగ్ నువ్వు వర్క్ చేస్తున్నావు దానికి ఒక పొజిషన్ ఇస్తున్నారు అంతే. అది నువ్వు ఎర్న్ చేసుకొని దానికి గర్వంగా ఫీల్ అయ్యేది ఏముండదు. ఏదైనా గర్వంగా ఫీల్ అవ్వడానికి ఉంది అంటే ఒకరికి సహాయం చేస్తే వాళ్ళు అయ్యో వీళ్ళు సహాయం చేసినారు అని దండం పెడతారు, అది ఒక్కటే గర్వకారణం, అంతకు మించి ఏది ఉండదు అని చెప్తాడు. మేము కూడా అదే ఫాలో అవుతాం. సో మొత్తానికి చాలా నేర్చుకున్నారు నాన్న చూసి కదా. మళ్ళీ చూస్తుంటేనే అర్థమవుతుంది. అమ్మ కూడా అంతే డౌన్ టు ఎర్త్గా ఆమె ఉంటుంది, అట్లే పెంచుతుంది. మాకు ఇప్పటికీ మా అక్కడ నాన్న పెరిగిన పాతిలు గౌలిగూడ, అక్కడ గల్లీ అంతటిని అట్లే వరుసలు పెట్టి అత్త పిన్ని బాబాయ్ అని పిలుస్తాడు నాన్న. మేము అట్లే పిలుస్తాం వాళ్ళని, అట్లే వరుసలు పెట్టే పిలుస్తాం. ఇంట్లో కూడా ఏ రోజు పనిచేసే వాళ్ళని పనిచేసిన వాళ్ళు అననీయడు, అన్న అంకుల్ అక్క అట్లనే పిలుస్తాం. అదే అలవాటు ఈ రోజు దాకా. నా పిల్లలైనా అట్లనే పిలుస్తారు. చూసుకునే కేర్ టేకర్ని దీది అనే పిలుస్తారు. అట్లా ఎవరిని అంటే అదే నేర్పించినారు. మేబీ అదే ఆ వాల్యూసే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. యా, మీ అలై బలై ప్రోగ్రాంలో మీ కాస్ట్యూమ్స్ చాలా అట్రాక్టివ్గా ఏంటో మీ అంటే ప్రతి వాళ్ళ చూపు అటెన్షన్ అంతా అటువైపు. అది అంటే లాస్ట్ టైం కూడా చేశారు కానీ లాస్ట్ టైం అంతా నాకు నార్మల్ అనిపించింది. ఎందుకు ఈ టైం ఇట్లా కాస్ట్యూమ్ విషయంలో కానీ అంటే ట్రెడిషనల్గా అట్లే చూస్ అంటే కొంచెం ఏజ్కి మించి కూడా చూస్ చేసుకున్నారు. అడ్వైజ్ చేశారా లేదంటే? ఏం లేదండి, సో నార్మల్ బనారస్ శారీ అట్లా వేసుకోవాలి, బాగుంది కలర్ అనిపించి వేసుకోవడం, కానీ పెద్ద దాని మీద ఆలోచించింది ఏం లేదు. టెన్షన్ అనిపించిందా? టెన్షనా? కార్యక్రమం అవుతుందా అంటే చాలా పెద్ద బాధ్యత కదా, అంతమంది రావటం, వాళ్ళని మళ్ళీ అంత పెద్ద హోదా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ రిసీవింగ్ కానీ కూర్చోబెట్టడం పంపడం ఏది తేడా అవ్వకూడదు. భోజనాల దగ్గర అందరికీ అందాల, ప్లేట్ పట్టుకున్నవాడు ఎవరు ఖాళీగా పోకూడదు. ఇది ఆ టెన్షన్ ఎక్కువ ఉంటుంది ప్రోగ్రామ్ అయిపోయే వరకు కూడా. ఏంటి ఎక్కడి వరకు రీచ్ అవ్వాలనుకుంటున్నారు? అంటే ఏంటి అంబిషన్స్ ఏమున్నాయి విజయలక్ష్మి గారికి? అంబిషియస్ అంటే ఎస్, అంటే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి, నాన్న తగ్గట్టు అంటే తన తగ్గట్టు ఉన్నది అన్నదో పేరు తెచ్చుకోవాలి, నాకంటూ ఒక మార్క్ వేయాలి, కొంతవరకైనా సేవ చేయగలగాలి, కొంతవరకైనా ప్రజలకు ఉపయోగపడగలగాల, అంతే, అంతకు మించి పెద్ద ఏం లేదు. బాగా అబ్జర్వ్ చేస్తున్నారా? పొలిటికల్ ఏంటి, బీజేపీ సంస్థాగతం ఏంటి, ఇవన్నీ కూడా రోజు రోజుకు ఒక నేర్చుకునే క్రమంలో పరిశీలించే క్రమంలో ఉన్నారా? ఆ భాగంగానే నేను అట్లా ఉండాలి. పార్టీ ఏ ప్రోగ్రాంలో అయినా కూడా బై పోస్ట్ నేనేం లేదు, ఇంకేం తీసుకోలేదు భారతీయ జనతా పార్టీ. కాబట్టి లేకపోయినా కార్యకర్త అయినా సరే మీటింగ్లోకి వెళ్ళొచ్చు, కార్యకర్తగానే మీటింగ్లోకి వెళ్తా. అంటే ఎట్లా అవుతుంది, ఎట్లా చేస్తారు అన్నది
ఇప్పటి వరకు చూసినాం కానీ ఇప్పటి నుంచి నేర్చుకోవాల్సింది కూడా బై ఏజెస్ కూడా బాగా అన్నీ మారుతూ ఉంటాయి. ఆ మారిన దానికి కూడా నేర్చుకునేది ఉంటుంది కాబట్టి అట్లా నేర్చుకునే ప్రాసెస్లోనే ఉన్నాయి. ఇంకా బీజేపీ అంటే నాన్న ఉండడం వల్ల అవి చూసి చూసి అలవాటైందా? ఎట్లా అంటే ఒక ఇంట్లో 2 పార్టీల వాళ్ళు కూడా ఉంటుంటారు కదా, ఎలా కంప్లీట్గా మీలో బీజేపీ జీర్ణించుకుపోయిందా? అంటే అదే నేర్పించినారు, అదే చెప్తున్నా. అంటే నాన్న బీజేపీ అంటే ఇది అనడం కన్నా కూడా బీజేపీ ప్రీచెస్ నథింగ్ బట్ అబౌట్ ద నేషన్. అంటే భారతదేశం ఇట్లుండాలా, భారతదేశం సంస్కృతి ఇది అని చెప్పేదే భారతీయ జనతా పార్టీ. బై నేచర్ అయినా బై పార్టీ ఐడియాలజీ అయినా అదే. కాబట్టి అట్లా మన దేశం గురించి చెప్పడము, నేను వింటాము ప్రతిదీ. ఇంకా మేబీ మీరు అన్నట్టు చిన్నప్పటి నుంచి అదే అందరి నోట వింటూ వింటూ అదే ఉండిపోయింది కూడా మొత్తంగా. సో అమ్మ కూడా అంతే. అమ్మ పెళ్ళి కాక ముందు నుంచే నాన్నకు ప్రచారం చేసేది. ఆమె కూడా చెప్తా ఉంటుంది ఏదైనా అంటే 2019 నాన్నకి ఎంపీ టికెట్ రాలేదు. అందరూ వచ్చి ఇట్లనే బాధపడతా ఉన్నారు, ఇంత చేసినాక కూడా ఎంపీ టికెట్ రాలేదు అది ఇది అంటే మమ్మీ నాన్న అనడం ఓకే, అంటే ఆయన చూస్తున్నాడు కాబట్టి ఆయన అనడం పెద్ద విషయం కాదు. కానీ అమ్మ కూడా అంటుంది, అంటే ఏం లేనిది గౌలిగూడలో ఉన్న ఒక మామూలు కార్యకర్తని కేంద్ర మంత్రి స్థాయి దాకా చేసినారు, ఇంకేం చేస్తుంది పార్టీ ఇంతకన్నా ఎక్కువ, అట్లా అనొద్దు, మనకు తిండి పెట్టింది తల్లి లాంటిది, తల్లిని అన్నట్టే పార్టీని అంటే అని చెప్తుంది. సో అమ్మ నాన్న ఇద్దరు అదే అని ఇంకా మాకు కూడా అలాగే పెరిగారు కాబట్టి అదే ఖచ్చితంగా ఇది అయిపోయింది. సో మీ ఎడ్యుకేషన్ ఏంటండి? నాది ఇంజనీరింగ్ అయిపోయిందండి. నేను వాసవి కాలేజ్ నుంచి చేసిన. ప్రస్తుతానికి ఎంబీఏ చేయాలి అని అనుకుంటున్నా. సో ఐఎస్బిలో పీజీపీ ప్రోగ్రామ్ అని ఉంది, దానికి అప్లై చేసిన, యెట్ టు గో, ఇంకా చూడాలి. తమ్ముడు అప్పుడు ఎంబీబీఎస్ చదువుతుండేనా? సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతుంది. ఇప్పుడు ఫినిష్ అయిపోతుండే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు పీజీ చేస్తున్నారు. ఓకే. సో ఎనీహౌ అండి, మీకు మంచి పొలిటికల్ ఫ్యూచర్, ఎందుకంటే చాలా బాగా మాట్లాడుతున్నారు. నేర్చుకుని అంటే మా తండ్రి ఉన్నాడు నేను ఏదో అయిపోవాలని కాకుండా అన్నీ నేర్చుకొని ఒక మెట్టు అక్కడ ఎక్కాలనుకుంటున్నారు చూడు, అది మీరు చాలా బాగా ఆలోచిస్తున్నారు. మాకు కూడా మా మిర్రర్ టీవీ కూడా మీరు సమయం కేటాయించి చిట్ చాట్ లాంటిది నిజంగా చెప్పాలంటే నన్ను ఇంతగా గుర్తించి ఫస్ట్ ఏం లేకపోయినా మీరు వచ్చి ఇంటర్వ్యూ చేసినందుకు చాలా సంతోషం. అంటే అంత ప్రోగ్రామ్ని నాన్న ఉన్నా సరే ఒక ఇష్టంగా తీసుకోవాలి, ఏదో వచ్చిన అంటే ఆ ప్రోగ్రామ్ని ఆర్గనైజింగ్ చేయడం అనేది కూడా నాట్ ఏ జోక్ కదా. దట్ మహిళగా మీకున్న అంటే అంతే అంటారు కదా, మహిళ అంటే అక్కడ ఓర్పు అన్నీ చూసుకోవాలి. అది వాస్తవానికి ఏంటి అని అంటే ఓ రాజకీయ పార్టీ ఎవరికి ఈవెంట్కి ఇచ్చేస్తే అయిపోతుందని ఇలా కాదు కదా. ఒక మన ఇంటికి వస్తే ఒక గెస్ట్ ఎంతమంది అంతే పిలిచినట్టే కదా, వంటలు చేయించి వాళ్ళకి రుచి చూపించి వాళ్ళకి అతిథి మర్యాదలు చేయించి ఎక్కడ ఎవరికి, ఎందుకంటే ఒక సంవత్సరంతో అయిపోయే పని కాదు కాబట్టి అక్కడే తెలిసిపోతుంది ఒక మెట్టు, అక్కడ ఒక మెట్టు ఎక్కేసారు అన్నట్టు. సో ఎనీహౌ అండి, చాలా బ్రైట్ ఫ్యూచర్ మీకు రాజకీయాల్లో ఉండాలి, మీరు ఒక మంచి లీడర్గా మహిళా నేతగా ఎదగాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.